ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కలియుగంలో మొదటి దత్తావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల రూపమందు మహాగణపతి ఉన్నాడు అనటానికి మనకు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉన్నటువంటి ఒక స్టోరీ తెలుసుకుందాం. అలాగే వారి యొక్క జన్మమునకు సంబంధించిన మరొక కారణాన్ని కూడా తెలుసుకుందాం. దాదాపు 700 సంవత్సరాలకు పూర్వము గర్తపురి మండలాంతర్గతంగా ఒక పల్లె ఉండేది. ఆ గర్తపురినే ఇప్పుడు గుంటూరు అని పిలుస్తూ ఉన్నారు. ఆ మండలంలో మాల్యాద్రిపురం అనే ఒక పల్లె ఉండేదన్నమాట. ఆ మాల్యాద్రిపురమే కాలక్రమంలో మల్లాది గ్రామంగా పిలువబడుతోంది. ఆ గ్రామంలో మల్లాది అనే గృహనామం, అంటే వాళ్ళ లాస్ట్ నేమ్ మల్లాది అని ఉన్న 2 కుటుంబాలు ఉండేవి. ఒకరేమో మల్లాది బాపన్నావధానులు అనే పేరు గల ఒక మహాపండితులు, మరొకరు శ్రీధరావధానులు. వారిద్దరూ కూడా ఎంతో అద్భుతమైన పాండిత్యం కల పండితులు. ఆ శ్రీధరావధానులు గారికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు రాజమాంబ. ఆమెని ఈ మొదటి పండితుడైన బాపన్నావధానులు గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ బావమర్దులు ఇద్దరూ కూడా ఒకసారి గోదావరి మండలాంతర్గతంగా ఉన్నటువంటి అయినవిల్లి అనే గ్రామంలో ఒక స్వర్ణ మహాగణపతి యజ్ఞం జరుగుతుంటే వీరిని నిర్వాహకులుగా ఉండి యజ్ఞాన్ని జరిపించాలని ఆహ్వానిస్తారు ఆ ఊళ్ళో వాళ్ళు. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ హోమము జరిపిస్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది పండితులు ఏమంటారంటే, శాస్త్ర ప్రకారం ఆఖరి హోమాన్ని గణపతే వచ్చి తన తొండంతో అందుకోవాలి అని, స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమివ్వాలి అనేసి కొంతమంది పండితులు కోరుతారు. అప్పుడు ఈ నిర్వాహకులుగా ఉన్నటువంటి ఈ మహాపండితులిద్దరూ కూడా మేమది సాధ్యపరచగలము, ఆ మహాగణపతిని ప్రత్యక్షం చేయించగలము, వేదోక్తంగా సమస్తము జరిపించగలము అని ప్రతిజ్ఞ చేస్తారు. యజ్ఞం అయిపోయే టైంకి యజ్ఞ అంతమున స్వర్ణమయ కాంతులతో దగదగా మెరిసిపోయే, బంగారంలా మెరిసిపోయేటటువంటి కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండంతోనే స్వీకరిస్తారు. అంతేకాకుండా ఏం చెప్తారంటే, అనతి కాలంలోనే గణేష చతుర్థి నాడు సర్వ కళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరిస్తాను అని కూడా వారు చెప్తారు. ఆ రాబోయే వారి అవతారము మాతాపితల సంయోగ ఫలితంగా కాకుండా ఒక జ్యోతి స్వరూపమే మానవాకృతి దాల్చి వస్తుంది అనేసి చెప్తారన్నమాట. ఆ తర్వాత కాలంలో కాణిపాకం వినాయక స్వామి ఆవిర్భవించడం అనేది జరుగుతుంది, వరసిద్ధి వినాయక స్వామి. ఈ కథకు ఎక్స్టెన్షన్గా ఆ కథ కూడా జరుగుతుంది. ఆ వరసిద్ధి వినాయక స్వామిని ప్రతిష్ఠ చేయటానికి సత్యఋషీశ్వరులైనటువంటి ఈ బాపన్నావధానులు, వారి బావమరిది అయిన శ్రీధరావధానులు ఇద్దరు ఆ గ్రామానికి వస్తారు. వచ్చినప్పుడు వరసిద్ధి వినాయకుడు వాళ్లతో మాట్లాడతారనమాట. ఏమని చెప్తారంటే, మహాభూమి నుంచి ఈ లోకంలోనికి వచ్చాను. మహాభూమి అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి, ఈ సమస్త లోకాల వర్ణన విభాజనము ఇవన్నీ కూడా శ్రీపాదవల్లభ చరిత్రలో 7వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా వివరిస్తారు. నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, కావాలంటే వినవచ్చు. ఆయన చెప్తున్నప్పుడు, మహాభూమి నుంచి ఈ లోకంలోనికి వచ్చాను నేను, పృథ్వీతత్వంలో అవతరించాను. అంటే భూమిలో నుంచి వస్తారన్నమాట వరసిద్ధి వినాయక స్వామి. ఈ తత్వము కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందుతుంది. జలతత్వంలో, అగ్నితత్వంలో, వాయుతత్వంలో, ఆకాశతత్వంలో నా అవతరణ ఆల్రెడీ ఇదివరకే జరిగిపోయింది. ఇప్పుడు భూతత్వంలో ఆయన అవతరించారన్నమాట. అయినవిల్లిలో వాళ్ళు చేసిన మహాయజ్ఞంలో హోమ భస్మమే ఈ రూపాన్ని ధరించి
వచ్చింది అనేసి చెప్పారనమాట. ఆ గణపతే ఇంకేం చెప్తారంటే శ్రీధరావధానితో, శ్రీపాద వల్లభుల అవతరణానికి సమయం దగ్గరికి వస్తుంది. మీ ఇంటి పేరును శ్రీపాదనామంగా మారుస్తూ ఉన్నాను. కౌశిక సగోత్రీకులైన మీ వంశస్థులందరూ కూడా ఇక నుంచి శ్రీపాద గృహనామంతో వర్ధిల్లెదరుగాక అనేసి చెప్తారు. తర్వాత కొద్ది రోజులకి బాపన్నావధానులు, శ్రీధరావధానులు ఇద్దరు కూడా మాల్యాద్రిపురం నుంచి, అంటే మల్లాది గ్రామం నుంచి పీఠికాపురానికి వలసపోతారన్నమాట. ఈ బాపన్నావధానులు గారికి వెంకటావధానులు అనే ఒక కుమారుడు, సుమతి అనే ఒక అమ్మాయి కలుగుతారు. ఆ సుమతి మాత పేరు సుమతి మహారాణి అంటారు. ఎందుకంటే ఆమె జాతకంలో సర్వ విధములైన శుభ లక్షణాలు ఉండటం వల్ల, అంతేకాకుండా ఆమె నడుస్తూ ఉన్నప్పుడు మహారాణిని తలపించే నడక, వయ్యారం ఉండటం వల్ల ఆమెకు సుమతి మహారాణి అని నామకరణం చేస్తారు. ఈ బాపనార్యులు గారి కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి. వారు యజ్ఞం చేయించారు అంటే కుంభవృష్టిగా వర్షం కురుస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఈ సుమతి మహారాణి పెరిగి పెద్దదవుతుంది. ఈ అయినవిల్లి గ్రామం నుంచి గండికోట అనే గృహనామం కలిగిన అప్పల లక్ష్మీ నరసింహ రాజశర్మ అనే బ్రాహ్మణ బాలకుడు పీఠికాపురానికి రావడం జరుగుతుంది. అప్పల రాజశర్మ గారి దగ్గర కాలాగ్ని శమనుడు అనే దత్త విగ్రహం ఒకటి ఉంటుంది. పూజ చేసే సమయంలో ఆ విగ్రహమూర్తి ఈ రాజశర్మతో స్పష్టంగా మాట్లాడటం, ఆదేశాలు ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. ఈ అప్పలరాజశర్మ తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తర్వాత తనకి పూజలో ఆ కాలాగ్ని శమనుడు మల్లాది బాపన్నావధానులు గారి వద్ద విద్యని పూర్తి చేయమని ఆదేశించటం వల్ల అతను పీఠికాపురానికి వస్తారు. భిక్ష చేసుకునేవాళ్ళు ఆ కాలంలో విద్యార్థులుగా ఉన్నవారు. కానీ బాపనార్యులు రాజశర్మ గారిని భిక్ష చేసుకొని ఇవ్వకుండా తన ఇంటిలోనే భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి విద్యార్థిగా స్వీకరించారన్నమాట. బాపనార్యులు శని ప్రదోష సమయంలో శివారాధన చేసేవాడు. ఆ ఇంట్లో స్త్రీలు కూడా శివుడికి సంబంధించిన వ్రతాలు శని ప్రదోష సమయంలో చేసేవాళ్ళు అన్నమాట. పూర్వకాలంలో నందుడు, యశోద శని ప్రదోష సమయంలో శివారాధన చేసినందువల్లే సాక్షాత్తు శ్రీకృష్ణుని పెంచుకునే అదృష్టం కలిగింది అని చెప్తారు. సో ఒకసారి ఇలాగా శని ప్రదోష సమయంలో శివారాధనం చేస్తూ ఉన్నప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి స్వయంభూ కుక్కుటేశ్వర లింగంలో నుంచి విద్యుత్ కాంతులు వెలువడి ఒక గంభీరమైన వాణి పలుకుతుంది. నాయనా బాపనార్య, నీ కుమార్తెను నీ శిష్యుడైనటువంటి అప్పలరాజశర్మకిచ్చి వివాహం చెయ్యి, దానివల్ల లోక కళ్యాణం సిద్ధిస్తుంది. ఇది దత్తప్రభువుల వారి నిర్ణయము, ఈ నిర్ణయం మేరటానికి ఎవరికీ అధికారం లేదు అని ఒక వాయిస్ వెలువడుతుందన్నమాట. అప్పుడు అయినవిల్లి గ్రామంలో ఉన్న రాజశర్మ వాళ్ళ యొక్క బంధువులకు అందరికీ వర్తమానం పంపించి ఈ సుమతి మహారాణితో వివాహం నిశ్చయం చేస్తారు. తర్వాత ఒక శుభ ముహూర్తాన వేద ఘోష నడుమ మంగళ వాయిద్యాలతో వైభవోపేతంగా సుమతి మహారాణికి అప్పల లక్ష్మీ నరసింహరాజశర్మకు వివాహం జరుగుతుంది. వారికి ఒక గ్రుడ్డివాడైనటువంటి ఒక బాలుడు, కుంటివాడైనటువంటి ఒక బాలుడు సంతానంగా కలుగుతారు. దానివల్ల వారు చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఆ ఇద్దరు బిడ్డలు కూడా అలాగా పుట్టినందుకు. ఆ టైంలో ఒకసారి వారి బంధువులు అయినవిల్లిలో విఘ్నేశ్వరాలయం, విఘ్నేశ్వరుడి మహాప్రసాదాన్ని పీఠికాపురానికి తీసుకొని వచ్చి ఈ సుమతి రాజశర్మలకు ఇస్తారు. వారిద్దరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. ఆ రోజు రాత్రే సుమతి మహారాణికి ఒక స్వప్న దర్శనం కలుగుతుంది. అందులో ఐరావతం, తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి శంఖం, చక్రం, గద, కమలం, త్రిశూలం, దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలైన వాళ్ళంతా స్వప్నంలో దర్శనమిస్తూ వస్తారు. తర్వాత కొద్ది రోజులకి పడుకున్నప్పుడు కాకుండా జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడే, మేలుకొని ఉన్నప్పుడే దివ్య దర్శనాలు జరుగుతూ ఉంటాయన్నమాట ఆమెకి. అవన్నీ కూడా ఎలాగంటే కళ్ళు మూస్తే చాలు ఇలా తెర మీద బొమ్మల్లాగా దివ్య వర్చస్సులతో
రకరకాల కాంతులతో తపస్సమాధుల్లో ఉన్న యోగులు, మునులు మొదలైన వాళ్ళు దర్శనమిస్తూ ఉంటారు. అప్పుడు ఆమె తన తండ్రిని సంప్రదిస్తుంది, బాపనార్యులు గారిని. వారు ఏమంటారంటే, సర్వశుభ లక్షణములతో కూడిన ఒక మహాపురుష జననాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా, ఈ దివ్య దర్శనాలన్నీ కూడా అనేసి చెప్తారు. ఆమె ప్రశ్నించిన సమయము దైవ రహస్యానికి సంబంధించిన సమయం. అందులో ఎన్నో అవతారాలకు, కూర్మావతారం, మత్స్యావతారం, కృష్ణావతారం, రామావతారం, బుద్ధావతారం, భార్గవరాముడి అవతారం, ఇలా అన్ని రకాల అవతారాలకి సంబంధం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అందుకే చెప్తున్నారు వారు, దైవ రహస్యానికి సంబంధించిన సమయం ఇది, ఆ ముహూర్తం అలాంటిదన్నమాట. కాబట్టి కోటాను కోట్ల గ్రహాలు, నక్షత్రాలు, బ్రహ్మాండముల యొక్క స్థితి గతులను నిర్దేశించే దత్తప్రభువే జన్మించబోతూ ఉన్నారనేసి వాళ్ళకు అనిపిస్తుంది. ఆమె ఈ విషయం తన భర్త అయిన రాజశర్మతో చెప్తుంది. అప్పుడు అతను తన పూజా సమయంలో కాలాగ్ని శమన దత్తుణ్ణి అడుగుతాడు. ఆ సమయంలో చాలా వరకు ఆ దత్తుడు మానవ రూపంలో ఎదురుగా వచ్చి కూర్చొని మాట్లాడతాడు ఆయనతో. తర్వాత మళ్ళీ ఆ విగ్రహంలోకి లయమైపోతాడు. ఇది నిత్యము జరుగుతూ ఉంటుంది. రాజశర్మ అల్ప విషయాలని, స్వార్థపూరిత సమస్యలను చాలా వరకు దత్తుడికి నివేదించడు, చెప్పడనమాట. పూజా సమయంలో ఆ రోజు ఆ కాలాగ్ని శమన దత్తుడు ఆ విగ్రహంలో నుంచి బయటకు వచ్చి రాజశర్మ యొక్క భ్రూమధ్యాన్ని తాకుతాడు. అప్పుడు రాజశర్మకు వెంటనే తన పూర్వజన్మ స్మృతి అనేది కలుగుతుంది. అతను ఒకానొక యుగంలో విష్ణుదత్తుడు అనే పేరుతో జన్మించినట్లు, తన భార్య సుశీల నామం గల సోమదేవమ్మగా జన్మించినట్లుగా ఆయనకొక దృశ్యం కనపడి గతమంతా కూడా స్ఫురణకొస్తుంది. అప్పుడు దత్తుడు ఇలా చెప్తారన్నమాట, నేను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగంలో మిమ్మల్ని ఏదైనా కోరిక కోరుకోమని అడిగాను, కానీ మీరు సరైన కోరిక కోరుకోలేకపోయారు. మీ ఇంట పితృశ్రాద్ధ దినమున భోజనమునకు రమ్మని పిలిచారు మీరు. సూర్యదేవుడు, అగ్నిదేవుడితో కలిసి శ్రాద్ధ భోజనం చేసి మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని ఇచ్చాను. నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారాన్ని ధరించదలిచాను. గత 100 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభునిగా యోగులకు, మహాపురుషులకు దర్శనమిస్తూనే చెప్పినటువంటి అని చెప్పి వారి యొక్క తర్వాత రాబోయే అవతారాలను గురించి కూడా అప్పలరాజశర్మకి టూకీగా వివరిస్తారు. దత్తప్రభువులు చెప్పినటువంటి ఈ వచనాలని విన్న రాజశర్మ తన భార్య సుమతి మహారాణికి వివరిస్తారు. ఇదంతా విన్న తర్వాత బాపనార్యులు చెప్తారు, పూర్వజన్మలో నువ్వు దత్తదేవుడికి, సూర్యుడికి, అగ్నికి శ్రాద్ధం భోజనం పెట్టినటువంటి పుణ్యాత్ముడివి నువ్వు. ఈ జన్మలో ఏ రూపంలో అయినా కూడా దత్తుడు భోజనం పెట్టమని మిమ్మల్ని అడగవచ్చు. పితృశ్రాద్ధ కర్మలు అవి నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఒక భోక్తకి భోజనం పెట్టిన తరువాతనే వీళ్ళు భోజనం చేయాలి, అంతవరకు వేరే వాళ్ళకి పెట్టకూడదు. కానీ వీరు చెప్తున్నారు, ముందే ఎవరైనా వచ్చినా కూడా మీరు ఆ నియమాన్ని పక్కన పెట్టి వారికి భోజనం పెట్టండి అని. ఎందుకంటే దత్తప్రభువే మీ ఇంటికి మళ్ళీ రావచ్చు భిక్ష కోసము అనేసి చెప్తారనమాట. అలాగా ఒక మహాలయ అమావాస్య రోజు రాజశర్మ పితృశ్రాద్ధమునకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూస్తూ ఉండగా వీధి ముంగిట భవతీ భిక్షాందేహి అని వినపడుతుంది. అవధూతకు సుమతి మహారాణి భిక్ష ఇస్తుంది. ఆయన సంతోషంతో ఏదైనా కోరిక కోరుకోమని చెప్తారు. అప్పుడు సుమతి మహారాణి, అయ్యా మీరు అవధూతలు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద శ్రీవల్లభ అవతారం అతి త్వరలోనే ఈ భూమి మీదకి ఆకర్షించబడునని పెద్దలు సెలవిస్తూ ఉన్నారు. శ్రీ దత్తప్రభువు ఇప్పుడు ఏ రూపంలో సంచరిస్తూ ఉన్నారు? ఇప్పటికి 100 సంవత్సరాల ముందు నుంచే ఈ భూమి మీద దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో తిరుగుతూ ఉన్నారని వినవచ్చుచున్నది. మీరు ఏదైనా కోరుకోమన్నారు నన్ను, కాబట్టి నాకు ఆ శ్రీపాద శ్రీవల్లభ రూపం చూడాలని కోరికగా ఉన్నది అనేసి అడుగుతుంది. ఆ మాటలను విన్న అవధూత
భువనములు కంపించేలాగా వికటాట్టహాసం చేసి సుమతి మహారాణికి ఎదురుగా 16 సంవత్సరాల వయస్సున్న ఒక సుందరమైన బాలుడు ఎత్తి రూపంలో ప్రత్యక్షమై, అమ్మా, నేనే శ్రీపాద శ్రీవల్లభుడను, నేనే దత్తుడను, అవధూత రూపమున ఉండగా శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి. ఆ కోరికని తీర్చుటకే శ్రీవల్లభునిగా నీకు దర్శనమిస్తూ ఉన్నాను. శ్రీవల్లభ రూపంలో ఉన్న నన్ను నీవు మరి ఏదైనా ఇంకొక కోరిక కోరుకొనవచ్చు. నీవు నాకు అన్నం పెట్టావు కాబట్టి ప్రతిగా ఏదైనా వరమియ్యాలని నాకు కోరికగా ఉంది. లోకంలో జనులు సంకల్ప రూపంగా పాపకర్మలను చేయుచున్నప్పుడు పాప ఫలితాలు పొందుతారు. సంకల్ప రూపంగా పుణ్యకర్మ చేస్తే పుణ్య ఫలితం వస్తుంది. కానీ ఏ సంకల్పం లేకుండా, ఏ కోరిక లేకుండా పుణ్యకర్మను ఆచరిస్తే దానిని అకర్మ అనేసి అంటారు. అంటే అది సుకర్మ కాదు, దుష్కర్మ కాదు. అకర్మ వల్ల పుణ్యము పాపము అనేవే లేని మరొక ఫలితము ఇయ్యవలసి వస్తుంది. అది ఆ భగవంతుడి అధీనమై ఉంటుంది. మీ దంపతులు విశేషమైన అకర్మను చేశారు. అందువల్ల లోకహితార్థమైన ఫలితాన్ని ఏదో ఒకటి కలగజేయాల్సి ఉంది. కాబట్టి ఏ సంశయం లేకుండా నీ కోరికను తెలుపుకో తల్లి, తప్పక అనుగ్రహిస్తాను అనేసి పలుకుతారు. అప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి సుమతి మహారాణి అతని పాదములపై పడి నమస్కరిస్తుంది. శ్రీపాద శ్రీవల్లభులు సుమతి మహారాణిని లేవనెత్తి, అమ్మా, బిడ్డ కాళ్లపై తల్లి పడుట అసంబద్ధమైన విషయం, బిడ్డకు ఆయుక్షీణం కూడాను అంటారు. అప్పుడు సుమతి మహారాణి, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, నీవు నన్ను అమ్మా అని పిలిచితివి కాబట్టి నేను తల్లిని, నీవు బిడ్డవు అని అంగీకరించావు కదా. నీది సిద్ధవాక్కు కనుక ఆ మాటనే నిజం చేయి. నీవు మాకు పుత్రుడిగా జన్మించవలసింది అని ఆవిడ కోరుతుంది. అప్పుడు శ్రీచరణులు, తథాస్తు, ఇప్పుడు నీవు దర్శించిన ఈ రూపంలోనే నేను నీకు జన్మిస్తాను. తల్లి బిడ్డ పాదాలపై పడటం ఆయుక్షీణం. ధర్మ కర్మ సూత్రాలకు వ్యతిరేకంగా నేను నడవను కాబట్టి 16 సంవత్సరాల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవిస్తాను అని చెప్తారు. అప్పుడు సుమతి, అయ్యో, ఎంతటి అపచారం కలిగింది, 16 సంవత్సరముల వరకు మాత్రమేనా ఆయుష్ అని విలపిస్తుంది. అప్పుడు శ్రీచరణులు, అమ్మ, 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవదాచరేత్ అని ఉన్నది కదా. 16 సంవత్సరముల వయస్సు వచ్చిన పుత్రుణ్ణి మిత్రుని వలె భావించాలి, అంతేకాని ఆంక్షలు విధించకూడదు. నన్ను వివాహం చేసుకోవాలి అని మీరు నిర్బంధించకూడదు. నేను యతినై యథేచ్ఛగా విహరించుటకు అనుజ్ఞ ఇవ్వాలి. నా సంకల్పానికి వ్యతిరేకంగా మీరు నిర్బంధిస్తే నేను మీ ఇంట ఉండను అని పలికి వెంటనే ఆ అవధూత వడివడిగా వెళ్ళిపోతారు. సుమతి మహారాణి నోట మాట రాక కాసేపు అలాగే నిలబడిపోతుంది. తన భర్తకు చెప్తుంది ఆ విషయాన్ని. అప్పుడు, సరే విచారించకు, ఈ ప్రకారంగా మన ఇంటికి భిక్షకు దత్తస్వామి వస్తారు అనేది మీ నాన్న సూచనప్రాయంగా అంతకుముందే తెలిపారు కదా. కానీ శ్రీపాద శ్రీవల్లభ జననం కానీలే ఫస్ట్, కానీ ముందు తదుపరి మనం ఆలోచిద్దాము అవన్నీ అనేసి అనుకుంటారు. అప్పుడు పీఠికాపురంలో ఒక నాడీ గ్రంథ జ్యోతిష్కుడు వస్తాడు. అతని దగ్గర ఉన్న నాడీ గ్రంథంలో సాంద్ర సింధు వేదం నందు చెప్పబడిన గణిత ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభుల జననం నిర్ణయించబడాలని ఆ నాడీ గ్రంథంలో అలా చెప్పబడి ఉంటుంది. శ్రీపాదులు గణేష చతుర్థి నాడు ఉషఃకాలంలో సింహలగ్నం నందు చిత్తా నక్షత్రమున తులారాశిలో జన్మించినట్టు నిర్ణయించబడింది. శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్తావతారులనియు వారి చరణములందు అంటే వారి పాదాలలో సర్వ శుభ లక్షణములు కలిగి ఉండటం వల్ల శ్రీపాద శ్రీవల్లభ నామము వారికి సార్థక నామధేయము అనేసి చెప్తారు. వారు మాతృగర్భం నుండి జ్యోతిస్వరూపంగా వెలువడ్డారు.
పుట్టిన వెంటనే ఉత్తర క్షణంలోనే సుమతి మహారాణి సొమ్మసిల్లి పడిపోతుంది. పొరుటి గదిలో నుంచి మంగళ వాయిద్యాలు వినపడుతూ ఉంటాయి. కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురిటి గది నుంచి బయటకు పొమ్మని హెచ్చరించింది. శ్రీపాదవల్లభుల వారి సన్నిధికి 4 వేదములు, 18 పురాణాలు, మహాపురుషులు జ్యోతిస్వరూపులై ఈతెంచారు. పవిత్ర వేదమంత్రాలు బయట వినపడుతూ ఉంటాయి. కొంతసేపటి తర్వాత నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఈ అద్భుతమైన సంఘటన బాపనార్యులకు కూడా అగమ్యగోచరంగా అయోమయంగా ఉంటుంది, అర్థం కాదనమాట. ఆ విధంగా శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినప్పుడు 3 తలల నాగుపాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పడుకోబెట్టినా అక్కడ పడగపట్టేది. వారు నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళటం, శాస్త్ర ప్రసంగాలను చేయటం, చిత్ర విచిత్రములైన లీలలు చేసేవారు. సో దీన్ని అంతటినీ చూసిన పిమ్మట మనకేం అర్థమవుతోంది? శ్రీపాదవల్లభులు మామూలు బాలుడు కాదు, అపర దత్తావతారము మరియు ఆ గణేశుని రూపమే. వారి యొక్క జన్మదినం కూడా ఈ గణేష చతుర్థి నాడే. ఆ రకంగా వారు గణేష్ చతుర్థి నాడే జన్మించి తాము గణేశుడి రూపమే అని తెలియజేశారు. ఈ సందర్భంగా వారి యొక్క జన్మకు సంబంధించిన విషయాన్ని తలుచుకోవడం, మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ శ్రీపాద శ్రీవల్లభుడికి సహస్ర కోటి ప్రణామాలు. సర్వం శ్రీపాదార్పణమస్తు.